ఓ ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వందే శివం నారాయణం బ్రహ్మదేవం వందే అంజనీసుతం వందే శ్రీపార్వతీం లక్ష్మీం సరస్వతీం వందే జగన్మాతరం వందే సర్వఋషీణాం శ్రీదేవతానాం వందే గురూణాం గురుం వందే గుహం గణపతిం సూర్యచంద్రం వందే శ్రీవిశ్వేశ్వరం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం విఘ్నేశ్వర స్వామి పండుగను జరుపుకుంటున్నాము. ఆ విఘ్నేశ్వర స్వామికి పుట్టుకకు కారణమేమి, ఆయన ఎందుకు పుట్టినాడు, ఏ కార్యార్థమై జన్మించినాడు అని ప్రశ్న. ఆయన అవతరించడానికి కారణమేమి? ఎప్పుడో సృష్టి ఆదిలో పార్వతీమాత పరమేశ్వరంతో అన్నది, స్వామి నాకు ఒక కొడుకుంటే బాగుండును కదా అని పార్వతీమాత అన్నది. నాకు ఒక కుమారుడు ఉంటే బాగుండు కదా అని అన్నది. ముందు చూపు, భవిష్యత్తు, భూత భవిష్యత్తు వర్తమానములు తెలుసు కావున ముందే మాట తీసుకుందనమాట. ముందు అసురులు జన్మించి లోకకంటకులై విహరిస్తారు. అప్పటి కుమారుడు అతన్ని వధించి ధర్మస్థాపన చేయడానికి అవసరమని ముందే కోరుకుందమ్మ. నాకు ఒక కుమారుడు కావాలి అంటే పరమేశ్వరుడు పక్కపక్క నవ్వినాడు. పార్వతీమాత, ఈ సృష్టి అంతా నీ బిడ్డలై ఉండగా ఇంకొక కొడుకు కావాలన్నా నీకంటే ఆ కొడుకే కావాలి, ఈ కొడుకులను అందరూ ఉద్ధరించడానికి అన్నది అమ్మ. అందరూ కొడుకులు ఉన్నారు, ఇంతమంది కొడుకులను ఉద్ధరించడానికి ఆ కొడుకు అవసరమని నేను కోరుకున్నా. అప్పుడు పరమేశ్వరుడి మాటలు అయితే నాయన నోరు మూతబడేలాగా చేసేసింది. ఇంతమంది కొడుకులు ఉన్నారు కదా, ఇంకెందుకంటే ఇంతమంది కొడుకును ఉద్ధరించడానికి ఆ కొడుకు నాకు కావాలి. సరే, కాలక్రమేణా పరమేశ్వరుడు దివ్యదృష్టితో గ్రహించి కాలక్రమేణా అట్టి పుత్రుడు నీకు ఉదయిస్తాడులే అని వరమిచ్చినాడు. అప్పుడే గజాసురుడు మూషికాసురుడు ఇద్దరు లోక కంటకులై విహరిస్తున్నారు, ముల్లోకాలను బాధిస్తున్నారు. వరాలను పొంది మూషికాసురుడు ఏం వరం కోరుకున్నాడు బ్రహ్మ ద్వారా అంటే ద్విముఖుడై ఉండాలి. ఒక జన్మలోనే ద్విముఖుడై ఉండాలి. ఒక జన్మ పుట్టిన తర్వాత ఒకరికి రెండు తలాలు ఎలా ఉంటాయి అంటే, ఒక తల పోయిన తర్వాత ఇంకో తల రావాలంటే ఇక చనిపోతాడనే కదా, చనిపోయిన వాడు బ్రతకడనే కదా. ద్విముఖుడై ఉండాలా, ద్విజన్ముడై ఉండాలి. ఒక్క జన్మలోనే చచ్చిపోయి మళ్ళీ పుట్టినవారుగా ఉండాలి, చనిపోయి పుట్టినవారుగా ఉండాలి. ద్విముఖుడు, ద్విజనుడు, సర్వజ్ఞాని సంపన్నుడు, అయోనిజుడు అంటే అమ్మ కడుపుకులో నుంచి పుట్టకూడదు. ఎవరైనా పుట్టి వస్తారు కదా, పుట్టకుండా ఎలా వస్తారు? బ్రహ్మ సృష్టిలో ఉత్పత్తి కానివారుగా ఉండాలి. బ్రహ్మదేవుడు సృష్టిలో, ఈ సృష్టి అంతా బ్రహ్మదేవుడే కదా. ఏదైనా బ్రహ్మ రాత రాస్తాడు, బ్రహ్మ సంకల్పిస్తేనే కదా. బ్రహ్మ సంకల్పం ద్వారా ఉత్పత్తి కానివారుగా ఉండాలి. ఒకటేమి ఎన్నో వరాలు కోరుకున్నాడు బ్రహ్మ ద్వారా మూషికాసురుడు. అట్టి వీరుని చేతిలోనే నాకు మరణం కావాలి, లేకపోతే నాకు మరణమే ఉండకూడదు అని వరాలు కోరుకున్నాడు. బ్రహ్మ మరి చదువుకున్న వారికి ఉద్యోగం ఇవ్వవలసిందే తప్పదు. ఆయన అట్టి తపస్సు చేసినాడు కావున అట్టి వరాలు ఇవ్వక తప్పదు. ఎవరైనా సరే అధికారాన్ని బట్టి ఉద్యోగం ఇచ్చినట్టుగా ఆయన మూర్ఖుడైనా సరే తపస్సు చేసినాడు. నమో బ్రహ్మదేవాయ నమః తపస్సు, ఘోరమైన తపస్సులు చేసినారు.
ఆ మొండితనానికి ఆ వరాలు ఇవ్వవలసింది. ఒక నియమం ఉంది సృష్టి ఆది నుండి. వరాలు ఇచ్చిన తర్వాత ముల్లోకాలను కంపింపచేస్తున్నాడు, బాధ పెడుతుంది. ఇక నాకు మృత్యువు లేదు, నా ఇష్టం ఏమైనా చేస్తానని ముల్లోకాలను బాధ పెడుతున్నాడు. దేవతలను బంధించినాడు. ఒకటేమి అతని నడకకు ఆరాచకములకు ఇంకా అద్దు లేదు. మూషికాసురుడు, ఆ మూషికాసురుడిని మహిషాసురుని యొక్క కుమారుడైనటువంటి గజాసురుడు ఇంకా మూర్ఖుడతాడు. ఆ గజాసురుడు ఏం చేసినాడంటే తపస్సు చేసి పరమేశ్వరుని ద్వారా ఆ నన్ను శ్రీహరి ఎక్కడొచ్చి చంపుతాడో, నన్ను ఎక్కడ ఏ దేవతలు వధిస్తారని భయపడి పరమేశ్వరు గురించి తపస్సు చేసి, ఎందుకంటే జగన్మాత తన తండ్రి అయిన మహిషాసురుని వధించింది. కానీ నాయన నా హృదయంలో ఉంటే అమ్మ ఏం చేయలేదు, శ్రీహరి ఏం చేయలేడు, బ్రహ్మ ఇంకా ఈ ముల్లోక వాసులు ఎవరేం చేయలేరు. పరమేశ్వరు గురించి తపస్సు చేసి, ఒక పరమేశ్వర ఆ భక్తాన్ని తపస్సుకు మెచ్చినాను, ఏ వరం కావాలో కోరుకో అంటే నా హృదయంలో నా కుక్షిలో నివాసమై ఉండాలి. అందుకోసం పరమేశ్వరుని కుక్షి నివాసాయ నమః అని ఈనాడు పరమేశ్వరునికి పేరు వచ్చింది. నా కుక్షిలో నివాసమై ఉండాలి. తన హృదయంలో తన కడుపులో ఉన్నప్పుడు ఇంక ఏ దేవతలు వధిస్తారు, ఎవరి వల్ల కాదు. ఇంకా నా చేసి ఏ చేష్టలైనా చేయొచ్చు అనుకొని ఆ తెలివితేటలతో ఎన్నెన్ని తెలివితేటలు కోరుకున్నా ఆ తెలివిని సృష్టించిన దేవునికి తెలివి ఉండదా? ఈ తెలివిని సృష్టించిన, ఈ తెలివితో విహరిస్తున్న ఈ మానవులను సృష్టించిన ఆ మహేశ్వరునికి ఎన్ని తెలివిలో ఉంటాయి. సరే, చిన్న పిల్లలు ఏదేదో కోరుకుంటుంటారు, సరే అని చెప్పి వరాలు ఇచ్చినాడు. తన కుక్షిలో నివాసమై ఉన్నాడు. పరమేశ్వరుడు ముల్లోకవాసులు యందు ఎక్కడెక్కడ తిరిగిన నారదాది మహర్షులకు ప్రతిరోజు దర్శనం ఇచ్చేవాడు కైలాసంలో. ఆ గజాసురుని కుక్షిలో నివాసమై ఉన్నాడు. ఇంక ఏం చేయాలి? తిరిగి నారదాది మహర్షులంతా, అమ్మ నాయన ఎక్కడున్నారంటే నాకే తెలియదు, వెళ్ళిపోయినాడు, ఇంకా రాలేదంటే, అమ్మా నీకు అన్నీ తెలుసు, గజాసురుని కుక్షిలో నివాసమై ఉన్నాడు, ఇంకా రాడు పరమేశ్వరుడు, వాడు చచ్చే వరకు ఇంకా కైలాసానికి తిరిగి రాడు. వచ్చే ప్లాన్ చేయాలని చెప్పి త్రిమూర్తులు అనగా పరమేశ్వరుడు అక్కడ నివాసమై ఉన్నాడు కావున బ్రహ్మదేవుడు, విష్ణువు, సమస్త దేవతాగణమంతా త్రిమాతలంతా కలిసి కూడా పరమేశ్వరుని దర్శనం చేసుకున్నట్టు ఉంటుందని నందీశ్వరుడు గంగిరెద్దుగా మారినాడు. బ్రహ్మదేవుడు వేదాచారణ చేస్తున్నాడు, అంటే పాటలు పాడుతున్నాడు. నీ వేదాలను సృష్టించిన తండ్రికి అదో పాటల అద్భుతమైన పాటలు పాడుతున్నాడు. ఢమరుకాన వీణాగానం అంటే భగవంతునికి ఇష్టమే, అందుకోసం కృష్ణావతారంలో వీణాగానం ఎక్కువ చేసినాడు. వీణను వాయిస్తున్నాడు, మధ్యలో కొడుతున్నాడు బ్రహ్మదేవుడు, వేదగానం చేస్తున్నాడు, సమస్త దేవతాగణమంతా నృత్యం చేస్తున్నాడు, గంగిరెద్ది ఆటలు ఆడుతుంది. ఆ గజాసురుని నగరానికి వస్తూ గజాసురుని ఇంటి ముందే ఆడించినారు ఈ ఆటలు. సృష్టియాది నుంచి నందీశ్వరుడు కదా ఏం ఆటలంటే ఆ లయతో, ఆ వేదగానంతో, ఆ వీణాగానంతో, ఆ నృత్య గానాలతో అస్సలు మారి మ్రోగిపోయింది గజాసుర నగరం అంతా. ఆనందోత్సాహాలతో నా గజాసురుడు నుండి ఇదేమి ఆశ్చర్యము, సృష్టి ఆది నుంచి ఈలాంటి గానములు, ఇట్టి నృత్య గానములు నభూతో నభవిష్యతి అని బిరుదిచ్చినాడు ఆయన. చెయ్యలేరు, చెయ్యబోరు కావున మీరు ఏమోరం కోరుకుంటారో కోరుకోండి, నేను ఇస్తా అన్నాడు. మాట తప్పొద్దు, ఎందుకంటే వీణాగా ఆడిస్తున్న నటన సూత్రధారిగా ఉన్నాడు. లోకాలను ఆడించే తండ్రి అక్కడ ఆడిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు ఉండి, గజాసుర మీరు మాట తప్పరు, నాకు తెలుసు, మహాపరమ భక్తుని, శివభక్తుని, అయితే నేను వరం కోరుకుంటున్నా, మీరు మాట తప్పకూడదు. నేను మాట ఇచ్చిన మీరు తప్పకూడదంటే ప్రాణమైన ఇస్తా కానీ నేను మాట తప్పను, ప్రాణమైన ఇస్తాను కానీ నేను మాట తప్పను అన్నాడు. మాట తీసుకున్న తర్వాత నీ కుక్షివాసుడైన పరమేశ్వరుని మాకు అప్పచెప్పండి, మాకు ఇవ్వండి అని చెప్పి కోరుకున్నారు. ఈ దేవతా సమూహము, శ్రీహరి, బ్రహ్మదేవుడు వీళ్ళంతా కలిసి మాట తప్పడు కావున పరమేశ్వర వీళ్ళు ఏ విధంగా వచ్చి నృత్యగానాలు చేసి నన్ను మోసం చేసినారు,
అయినా సరే ఓ రోజు మరణించక తప్పదు. కావున నువ్వు నా హృదయమును ఛేదించుకొని, నా కడుపును ఛేదించుకొని నువ్వు వస్తావు కదా. వచ్చిన తర్వాత నేను ముందే 2 వరాలు కోరుకుంటున్నాను. నేను మరణించిన తర్వాత నా శిరస్సు ముల్లోకముల యందు పూజలు అందుకోవాలి. అంటే నా శిరస్సు ముల్లోకముల యందు పూజలు పొందాలి, పూజలు చేయాలి. నా శిరస్సు మాత్రం. నా చర్మమును గజాసురుడు మరి కావున నా గజ చర్మాంబర ఓలింగాని మనం ఈనాడు పాటలు పడతాం. గజ చర్మము, నా చర్మమును నువ్వు ధరించాలి, నా శిరస్సు ముల్లోకముల యందు పూజింపబడాలి. నాకు ఈ 2 వరాలు కావాలి అని చెప్పి కోరుకున్న తర్వాత పరమేశ్వరుడు తనలో ఉండి తదస్తన్నాడు. ఆ హృదయమును నందీశ్వరుడు వెళ్ళి ఛేదించినాడు. బయటకు పరమేశ్వరుడు వచ్చేసినాడు. గజాసురుడు మరణించినాడు. వరం ఇచ్చినాడు. కావున పరమేశ్వరుడు తన యోగశక్తి వల్ల ఆ గజాసురుని శిరస్సును భద్రపరిచినాడు. ఎందుకంటే ముల్లోకములు యందు పూజింపబడాలి కదా. అక్కడ అమ్మకు ముందే హెచ్చరిక చేసినారు వాళ్ళు. ఎందుకంటే ఈ సృష్టిశిథిలయకారులు అన్నీ తెలుసు. కావున పరమేశ్వరుడు లేడని, గజాసురుడు ఎందుకంటే గజాసురుని యొక్క కుక్షిలో నివాసమై ఉన్నాడని, మరి ఆ గజాసురుని దగ్గరికి నృత్యగానాలకు వెళ్ళినారని చెప్పి ఎందుకు అమ్మ ఒక మట్టి బొమ్మను చేసింది. పసుపుతో కూడిన ఒక బొమ్మను చేసేసి బ్రహ్మ అనుమతి ద్వారా బ్రహ్మచేత సృష్టి కావించబడిన బొమ్మ ప్రాణి వద్దను కోరుకున్నాడు కదా. తన సంకల్పం వల్ల బ్రహ్మ సృష్టి ద్వారా జరగనటువంటి వారితో నాకు మరణం కావాలని కోరుకున్నాడు. కావున ఆ బ్రహ్మను సమస్త లోకాలను సృష్టించిన తల్లికి ఇంకెవరితో అవసరం లేదు. కావున మట్టిని చేసేసి ప్రాణప్రతిష్ఠ చేసేసి బొమ్మగా చేసినారు. మంచిగా ఆడుకుంటున్నాడు. ముద్దుగా ముచ్చటగా ఉండే సమయంలోనే పరమేశ్వరుడు వచ్చేసినాడు. ఒక శక్తి ఆయుధం ఇచ్చింది. ఈ శక్తి ఆయుధమును నీ చేతిలో ఉన్నంత కాలము ఈ సృష్టిలో నిన్ను ఎవరు కూడా ఓడించలేరు నాయనా అని ఒక శక్తి ఆయుధమును ఇచ్చి లోపట అమ్మ ఉన్నది. చాలామంది స్నానం చేస్తూ ఉన్నది. ఆ స్నానం చేసే సమయంలో ఒక మట్టి బొమ్మను చేసేసి అక్కడ పెట్టిందని చాలామంది వ్యాఖ్యానాలు చేస్తుంటారు. మందిరంలో నివాసమై ఉన్నప్పుడు అప్పుడు పరమేశ్వరుడు వచ్చేసి ద్వారపాలకుడుగా ఉన్నాడు. అమ్మ స్నానం చేస్తుంది, లోపట ఉంది, ఎవరు రావద్దని చెప్పింది. ఎవరు మీరంటే, ఎవరి సృష్టికే తండ్రిని, నీకు తండ్రిని, సృష్టికి తండ్రిని నేనంటే నువ్వు ఎవరు నాకు తెలియదు, మా అమ్మ మాత్రం నాకు తెలుసు. మా అమ్మ వచ్చి లోపలికి రమ్మను నాయన అని చెప్పే వరకు నువ్వు రాకూడదు, నువ్వు బయటనే ఉండవని చెప్పినాడు. నా ఇంట్లోకి నేను రాకూడదా? నువ్వెవరు నాయన అంటే, ఎవరైతే నా పేరు అడగవలసిన అవసరం నీకేముంది, చెప్పవలసిన అవసరం ఏముంది, నువ్వు ఉండంటాడు. పరమేశ్వరుడు తిడతాడు, కొడతాడు, ఏ మాటకు మాట. సరే, యుద్ధం స్టార్ట్ అయ్యింది. పరమేశ్వరుడు ఎన్ని ఆయుధములు వదిలినా ఆయుధాలు తిరిగి కొడుతున్నాడు. శక్తి ఆయుధం ఉంది కదా, త్రిప్పి కొడుతున్నాడు. ఈ ఆయుధము నీ చేతిలో ఉన్నంతసేపు ఈ సృష్టిలో నిన్ను ఎవరు ఓడించలేరని వరం ఇచ్చింది కదా. పరమేశ్వరుడు తెలుసుకోనైనా నువ్వు మహావీరునివి, నా త్రిశూలమును వదిలేస్తా, నీ ఆయుధమును వదిలేసే. నువ్వు వీరాది వీరునివి, నేను త్రిశూలాన్ని వదిలేస్తా, నువ్వు ఆయుధ గుణంగా వదిలేసి ఇద్దరం పోరాడదామంటే నేను అంత అసమర్థన కానని చెప్పి ఒకరొకరు ఆయుధాలు వదిలేసిన తర్వాత పరమేశ్వరుడు అన్ని సృష్టించే ఆయుధాలు ఇంకో త్రిశూలాన్ని సృష్టించి ఆ శిరచ్ఛేదన చేసేస్తాడు. చూశారా? అప్పుడు పార్వతి మాత వచ్చేసి, మరి తెలియదా ఎందుకంటే మూషికాసురుడు రాక్షసు, అతను వధించాలంటే ఒక కుమారుడు అయోనిజుడు కావాలి, ద్విముఖుడు కావాలి, ద్విజన్ముడు కావాలి. అమ్మకు తెలియక కాదు సుమా, ఇది నటన. అయ్యో నా కుమారుని చంపినావో, అయ్యో ఎంత పని చేసినావో, నువ్వు లేనప్పుడు నేను సృష్టించినాను అని ఏడవగా, నాకు పుత్రుడు కావలసిందే
అంటే సరే అప్పుడుండి శిరఛేదన చేసినారు కావున గజాసురుని యొక్క శిరస్సును తెచ్చి అతికిస్తారు పరమేశ్వరుడు. గజముఖ వదనుడైనాడు. గజసు యొక్క శిరస్సు అతికించినందువల్ల నేను ముల్లోకముల యందు నా శిరస్సు పూజింపబడాలని వరం కోరుకున్నాడు కదా. తన కుమారుడు తప్ప ముల్లోకం ఎవరు పూజనీయులు కాలేరు. తన కుమారుడు అయితేనే, తన స్వరూపమైతే, తన అంశైతే తప్ప ఎవరు కాలేరు. అయినా భక్తుడు కోరుకున్నాడు కావున తన కుమారుడు, ఆయన కూడా తన బిడ్డనే కదా, తపస్సు చేసి పరమేశ్వరుని తన కుక్షంలో నిలుపుకున్నాడు. సామాన్యుడా ఏదో కొంచెం ఆ దేవాసురులు యుద్ధం చేసినప్పుడు అక్కడ అమృతాన్ని కొంచెము విష్ణుమూర్తి అసురులను మోసం చేసి సురులకు ఇచ్చినందువల్ల అక్కడ నుంచి విష్ణుమూర్తి పైన వీళ్ళపైన కొంచెం విరోధం కలిగి పెద్ద వైరత్వం వచ్చింది. అంతవరకే. వాళ్ళు బలాఢ్యులు కావున బలహీనులను బాధిస్తారని విష్ణుమూర్తి దేవతలు ఆ పని చేసినారు. లేకపోతే వాళ్ళు ఊరుకోరు. బుద్ధిహీనులు, వీళ్ళు బుద్ధివంతులు, సూర్యులు, వాళ్ళు బుద్ధిహీనులకు అన్ని బలము అన్ని శక్తులు ఉంటే ఊరుకుంటారా? వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పి అమృతము కలశాన్ని వీళ్ళకి అందించినారు. వాళ్ళు బలహీనులైపోయినారు, దేవతలు బలవంతులైపోయినారు. అందుకోసమే మరి వాళ్ళను జయించటానికి బ్రహ్మద్వార వరాన్ని పొందినప్పుడు సురుల కన్నా అసురులు మహాబలవంతులై అవుతూ ముల్లోకాలను బాధిస్తూ ఉన్నారు. అందుకోసమే మూషికాసురుడు బ్రహ్మ ద్వారా ఇట్టి వరాలు పొంది ఎవరైనా చనిపోయిన వాడు చనిపోయిన తర్వాత లేవాలా, చనిపోయిన తర్వాత ఎప్పుడైతే పుట్టినాడో అయోనిజుడిగా జన్మించినప్పుడు ఏ శిరస్సు ఉందో ఆ శిరస్సు ఉండదు, ఇంకో శిరస్సు ఉండాలా. ద్విముఖుడుగా ఉండాలి, ద్విజన్ముడు చనిపోయి బ్రతికినవాడుగా ఉండాలి. 2 శిరస్సులు, పుట్టినప్పుడు జన్మించినప్పుడు శిరస్సు ఉంటుంది, ఆ శిరస్సు ఇంకో శిరస్సుగా ఉండాలి. ద్విముఖుడు, ద్విజన్ముడు, అయోనిజుడుగా ఉండాలి, సర్వజ్ఞాన సంపన్నుడు ఉండాలి, సర్వశక్తి స్వరూపుడు ఉండాలి, సర్వదేవతా స్వరూపుడై ఉండాలి. ఒకటేమి ఎన్నెన్నో వరాలు కోరుకున్నాడు. ఒకవేళ మరణిస్తే సమస్త దేవతా స్వరూపుడై ఉంటే అతని చేతిలో వస్తే ఇంత పుణ్యం ఉంటుందని కోరుకున్నాడు. చూసారా అతని తెలివి ఎంత గొప్పదో. బ్రహ్మ ద్వారా పొంది ఇంకెన్నో కోరుకున్నాడు. అందుకోసమే పార్వతీమాత అట్టి అసురుని వధించాలంటే తన కుమారుడే కావాలని కోరుకుంది. ఎప్పుడైతే మరి ద్విజన్ముడైపోయినాడు, ద్విముఖుడైపోయినాడు. ద్విజుడు అనగా జన్మన జాయతే శూద్ర సంస్కార ద్విజ ఉచ్యతే వేద పారాజన విప్రహ బ్రహ్మజ్ఞానేతు బ్రాహ్మణ. ద్విజులు అనగా యజ్ఞోపవీత ధారణ చేసుకొని వేదోచ్చారణ చేస్తూ వేదాధ్యయనాలు చేస్తూ సమస్త జ్ఞానమును ఆర్జించిన వారు మాత్రమే ఉపనయన సంస్కారము అనగా అక్కడ ద్విజులు అనటానికి అధికారులు అవుతారని శాస్త్రం చెప్పబడింది. అందుకోసం ద్విజుడుగా ఉండాలి సుమా అని ఈ విధంగా ఎన్నో వరాలు కోరుకున్నారు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ముల్లోకాలను బాధించే సమయంలో అప్పుడు పరమేశ్వరుడు నుండి మూషికాసుర ఇలాంటి పనులు చేయకూడదని అప్పుడు తన విఘ్నేశ్వర స్వామి భక్తులను ముల్లోకవాసులైన త్రిమూర్తుల భక్తులను త్రిమాతల భక్తులను అందరినీ పీడిస్తున్నాడు. అట్టి సమయంలో విఘ్నేశ్వర స్వామి హెచ్చరిక చేసినాడు. నన్ను ఎవరు వధించలేరు అనుకుంటారు, నా చేతిలో నీకు మరణం ఉంది, ఇలాంటి చేష్టలు చేయొద్దంటే ఆనందపడ్డాడంట. పరమేశ్వరుని కుమారుని చేతులు మరణించడానికని ఇంకేముంది నాకు సంతోషం అనుకొని ఇంకా రెచ్చిపోయినాడు. ఆఖరిలో విఘ్నేశ్వరుని ద్వారా హతుడైపోయినాడు మూషికాసురుడు. మరి మూషికాసురుడు ఎవరు, ఇంత బలాఢ్యుడు ఎట్టయినాడు? కారణం ఎవరంటే పూర్వజనంలో రాజు గంధర్వుడు. గంధర్వులకే మహారాజు. గంధర్వరాజు అయినా అతడు తపస్సు చేసి జగన్మాత గురించి ఎన్నో వరాలు పొందే అమ్మ ప్రత్యక్షమైనప్పుడు ఎన్నో వరాలు పొందిన తర్వాత సంతసించాలి కదా. అమ్మ చేతిలో అమృతం ఉంది. అమ్మ చేతిలో అమృతం ఉన్నప్పుడు ఎన్ని వరాలు ఇచ్చినా తృప్తి లేక, అమ్మ నీ చేతిలో ఉన్న అమృత కలశము నాకు ఇస్తావా, నేను త్రాగుతాను అన్నాడు.
ఇది మాత్రం ఇవ్వబడదు, అమరత్వాన్ని పొందుతారు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదునైనా ఇది ఎవరికి ఇవ్వబడదు, ఇవ్వను. నీకు అన్ని వరాలు ఇచ్చినా కదా, ఇంకెందుకంటే సరే సరే అని నా కోరిక నువ్వు నెరవేర్చవా? సిద్ధులు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. మూషిక రూపమును ధరించి వెనక చాటున వెళ్ళి ఇట్లా చేతులు ఉంటాయి కదా అమ్మకు, వెనక రూపంలో అదృశ్య రూపంలో వెళ్ళి అమృత కలశంలోకి వెళ్ళి తాగే సమయంలో అమ్మకు తెలియదా, మూషికాసురా ఇన్ని శక్తులు ఇచ్చినా ఇంకా అమృతం అడుగుతగా నేను ఇవ్వలేదు, ఇది అమరత్వాన్ని పొందుతాను అనేది ఇవ్వబడదు, నీకు అన్ని ఇచ్చినాను కదా ఇంతతో సంతోషపడని చెప్పిన తర్వాత కూడా నన్నే మోసం చేస్తావురా నువ్వు. ఇన్ని వరాలు ఇచ్చిన తర్వాత నన్ను మోసం చేస్తావా? ఎంత అజ్ఞాని నువ్వు. ఏ మూషిక రూపమును వచ్చి అమృతమును తస్కరించాలనుకున్నావో అట్టి మూషిక రూపాన్ని పొందుదుగాక అని శపించింది అమ్మ. అతడే మూషికాసురుడు. ఆ మూషికాసురుడు అప్పుడుండి, అమ్మా నేను ఈ మూషికాసురునే ఇట్నే ఉండవలసిందేనా? మనకి విముక్తి ఎప్పుడమ్మా తెలియక చేసినానంటే, పుణ్యపురుషులైనా ఎవరైనా సరే తప్పు చేస్తే క్షమించంటే క్షమిస్తారు. వాళ్ళకు చెప్తే వినకపోతే వజ్రం కన్నా కఠినమైన హృదయంగా ఉంటుంది వాళ్ళకి. చెప్పితే విన్నారనుకో, వెన్న కన్నా ఇంకా మెత్తటి హృదయంగా తయారవుతారు మహాత్ములు, అవతార పురుషులు ఎవరైనా సరే. మహాత్ములలో ఉన్నటువంటి ఒక దివ్యత్వం ఇదియే సుమా. అందుకోసమే అమ్మా నాకు విముక్తి ఎప్పుడంటే, త్రిమూర్తులు త్రిమాత అంశంభూతుడైనటువంటి ఒక మహాపురుషుడు అయోనిజుడు కనుక జన్మిస్తాడు. పరమేశ్వర కుమారుడై, జగన్మాత కుమారుడై నా యొక్క అంశ దివ్యత్వం కూడా ఆ కుమారునిలో ఉంటుంది. నా శక్తి, సమస్త శక్తి ఆ కుమారుల్లో ఉంటుంది. కావున అప్పుడు ఆ మహాపురుషుని చేతిలో హతుడు అవుతావు, అప్పుడు నీ గంధర్వ లోకానికి తిరిగి వస్తావు నాయన అని మళ్ళా వరం ఇస్తుంది. చూశారా? అందుకోసమే ఈనాడు ముల్లోకాలకు కంటకులై ముల్లోకాలను బాధించినప్పుడు ఆ పరమేశ్వర జగన్మాత సూనుడై పుత్రుడై మూషికాసురుని వధించి లోకాలను రక్షించినటువంటి ఆ విఘ్నేశ్వర స్వామి. విఘ్నేశ్వర రక్షించు అని స్మరణ వేడితే చాలు, సమస్త విఘ్నములు తొలగిపోతాయి. శుక్లాంబరధరం విష్ణుం. శుక్లం అంటే తెలుపు, తెలుపు వస్త్రమును ధరించిన వారు. ఎందుకు ఆ తెలుపు వస్త్రమును ధరిస్తారు? ఇప్పుడు నాణ్యలు చాలామంది తెలుపు వస్త్రాలే ధరిస్తారు. ఎందుకు తెలుసా? జ్ఞానమునకు గురుతు. గురస్థాశ్రమంలో అందరూ కూడా తెలుపు ధరించాలి గురస్తులు. అంటే నాణ్యలు మాత్రం అమ్మలని కాదు. మరి గురస్థాశ్రమం నుంచి మళ్ళా బ్రహ్మచర్య దీక్షపుని కాంతా కనకాల ముట్టకుండా ముక్తాత్తులం కావాలనుకున్నప్పుడు పీతాంబరములు, పచ్చటి దుస్తులు ధరించాలి. అప్పుడు ఇంద్రియాలు నిగ్రహించుకొని భగవత్ చింతనించి ముక్తాత్ముడు కావటానికి వానప్రస్థాశ్రమం వనేచరతీతి వానప్రస్థ. అందుకోసం పచ్చటి దుస్తులు ధరించాలి. అప్పుడు సమస్త ఇంద్రియాలు జయించి బ్రహ్మజ్ఞానమునికి ఎప్పుడు సిద్ధించి అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అని వేదాంత వాక్యములో అనుభూతి కలిగి ఆత్మస్వరూపుడై భాషించినప్పుడు అప్పుడు సన్యాసము స్వీకరించాలి. కాషాయ వస్త్రము రక్తస్వరూపమైనటువంటిది, కాషాయాంబరము ఎరుపు కావున అగ్నిస్వరూపము, అగ్నిలో ఏదేసిన దహింపబడుతుంది. అట్టి కాషాయాంబరధారి అయిన అట్టి మహాపురుషునికి వచ్చినటువంటి వారికి సంకల్పం వల్ల పాపములనే చెత్తలు దహింప శక్తి నీకుంటేనే కాషాయ వస్త్రం ధరించాలి, లేకపోతే ధరించకూడదు. అది సంపూర్ణమైన శరణాగతి పొంది తనుమన ధనములు అంకితమై గురువు చెప్పినట్టు ఆచరిస్తూ ఎట్లా గురువు చెప్తే ఎట్లా ఆచరించడం అంటే చెప్పినట్టు వినాలి, గురువు చెప్పినట్టు పెట్టింది తినాలి, చచ్చినట్టు పడి ఉండాలి. ఆశ్రమం ఏమేముందంటే గురువులైనటువంటి వారి చెంత శిష్యులైనటువంటి వారు పెట్టిందే తినాలి, చెప్పినట్టు వినాలి,
చచ్చినట్టు పడి ఉండాలి. అది శిష్యధర్మం. ఏమి అప్పుడు తనుమనుధనములు అంకితమైన తర్వాత గురువు ఏమైనా గురువును సన్మార్గ ప్రవర్తకుడుగా తీర్చిదిద్దుతాడు. అప్పుడు కదా మీ రేడియో కరెక్ట్ ఉన్నట్టు. అప్పుడు గురువు అనగా ఆకాశవాణి స్వరూపుడు. ఆకాశవాణి సర్వత్రా ఉంది కావున ఆ రేడియో కరెక్ట్ ఉంటే ఆ స్టేషన్లు ఉంటాయి. భక్తి అనే స్టేషన్ వైపు తిప్పితే భక్తి, అనంతమైన భక్తి ప్రవేశిస్తుంది. జ్ఞానమైన స్టేషన్ వైపు తిప్పితే జ్ఞానం ప్రవేశిస్తుంది. యోగ మార్గం వైపు తిప్పితే యోగశక్తి ప్రవేశిస్తుంది. సుమా, నిష్కామ కర్మయోగిని, నేను యోగి స్వరూపిని కావాలనుకుంటే యోగి అయిపోతావు, నిష్కామ కర్మయోగి అయిపోతావు సుమా. అది ఆ గురుదేవుడు, ఆ పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్మ నీకు అది అనుగ్రహిస్తాడు. రేడియో కరెక్ట్ ఉండాలంటే శిష్యులు రేడియో లాంటి వాళ్ళు, గురువు ఆకాశవాణి లాంటి వాళ్ళు. అందుకోసమే ఆ రేడియో కరెక్ట్ ఉండాలంటే చెప్పినట్టు వినాలా, పెట్టింది తినాలా, చచ్చినట్టు పడి ఉండాలి. అప్పుడు కదా రేడియో కరెక్ట్ ఉన్నట్టు. అయితే వారికి రోగాన్ని బట్టినప్పుడు, షుగరు వ్యాధి ఎక్కువ ఉన్నప్పుడు తీపి పెడతారా? ఎవరన్నా పెట్టరు. అట్నే శిష్యుడు వారి ప్రవర్తన బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి నిష్కామ కర్మయోగమా, జ్ఞాన మార్గమా, భక్తి మార్గమా, యోగ మార్గమా, ఏదో బట్టి సమయ సందర్భాలు బట్టి వాళ్ళ శిష్యులకి సందర్భంలో ఏది ఇవ్వాలా, ఏది ఇవ్వకూడదు అనే భావన చేత గురుదేవులు అనుగ్రహిస్తుంటాడు. వారి మనోభావన, వారి ప్రవర్తన, వాళ్ళు ఎంత బరువు మోస్తారో అంతే ఇస్తారు. అధికంగా ఇస్తే బరువు పెడితే కింద పడిపోతాం. అందుకోసమే గురువుని నమ్ముకున్నప్పుడు ఏది అవసరమో అదే ఇస్తారు. అందుకోసమే పిల్లలకి ఏది అవసరమో, ఎంత అవసరమో అంతే తల్లి చూసుకుంటుంది. అట్నే గురుదేవులు శిష్యులకి ఏది అవసరమో అదే ఇస్తుంటాడు. అందుకోసమే ఇక్కడ సన్యాసులైనటువంటి వారిలో కాషాయాంబరధారి అయి సర్వసంగ పరిత్యాగులై కాంతా కనకాలను ముట్టకుంట సర్వసంగ పరిత్యాగులై విహరిస్తారు. సన్యాసం కట్టుకున్నటువంటి వారు ఎవరైనా సరే కాషాయాంబరధారి అయినటువంటి వారు కాంతా కనకాన్ని ముట్టినవారు. ఒకవేళ ముట్టినారనుకో కాషాయాంబర వస్త్రమును ధరించి, కాషాయ వస్త్రమును ధరించి కాంతా కనకాలను ముట్టినవారు వాళ్ళు సన్యాసులు కానీ సన్యాసులు కారని బ్రహ్మదేవుడు నారదాది మహర్షులకు చెప్తారు. ఇది నారద పరివ్రాజకోపనిషత్తు ఉన్నది. అట్ట ముట్టినవారు సన్యాసులు గారు సన్యాసులు, కోటి కోసరము నిమిత్తమై గుడ్డలు ధరించిన వారు అన్నాడు శంకరాచార్య వారు. జటులో మొండి లుంచితకేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చన పశ్యతి మూఢ ఉదర నిమిత్తో బహుకృత వేష. ఉదర నిమిత్తమే వేషధారణ మాత్రమే కానీ మోక్షకాములై, మోక్ష స్వరూపులై మానవాళిని మోక్ష మార్గంలో నడిపించేవారు వారు కారు. తస్మాత్ జాగ్రత్త అన్నాడు నారద మహర్షి. అందుకోసమే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి శ్వేతవస్త్రమును ధరించినాడు. శుక్లాంబరధరం, అంబరం అంటే ఆకాశం, శుక్లాంబరధరం, శుక్లం అంటే తెలుపు. తెలుపు వస్త్రమును ఎందుకు ధరించినాడు? తెలుపు మనకు జ్ఞానమునకు గురుతు, జ్ఞానమే ఆయన వస్త్రము, ఆభరణము అని వ్యాఖ్యాన రూపంలో వ్యాసాది మహర్షులు వర్ణించినారు. జ్ఞానమే ఆయన స్వరూపము, జ్ఞాన స్వరూపుడై ఉన్నాడు. అందుకోసమే శుక్లాంబరధరం, శుక్లమును అనే వస్త్రమును ఆకాశమంతా, ఆకాశం అంటే శుక్లమంటే తెలుపు జ్ఞానము, అంబరం అంటే ఆకాశము. ఈ అంబరమే ఈ సృష్టి అంతా కూడా తన స్వరూపమై ఉన్నది. సృష్టినే తన అంబరముగా వస్త్రముగా ధరించినవాడు. తను లేని చోటు లేదు. ఆకాశం అంటే అంతటా ఉంది, అంతటా పరమాత్మ ఉన్నాడు. విఘ్నేశ్వర స్వామి లేని చోటు లేదు అని అర్థము. అందుకోసమే శుక్లాంబరధరం విష్ణు స్వరూపుడై భాషిస్తున్నాడు. విష్ణు అంటే పోషణకర్త, తాను విష్ణు అంశ సంభూతుడై ఉన్నాడు. విష్ణు స్వరూపుడై పోషిస్తున్నాడు సృష్టినంతా. ఈ శ్లోకమునకు
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. సమస్త విఘ్నం తొలగించుట నిమిత్తమై అక్కడ విష్ణువుకు తీసుకోవచ్చు, శివునికి తీసుకోవచ్చు. సమస్త విఘ్నములను తొలగించుట నిమిత్తమేమో ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ శివునికి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, విఘ్నేశ్వర స్వామికి వీళ్ళకు తీసుకోవచ్చు ఈ శ్లోకాన్ని వాస్తవానికి. ఎందుకంటే గజముఖుడు అని ఇక్కడ చెప్పలేదు. శుక్లమైన అంటే తెలుపు వస్త్రమును ధరించిన వారు, ఆయా అవతారాలు ధరించినప్పుడు విష్ణుమూర్తి ధరించినాడు, బ్రహ్మ ధరించినాడు, అందరూ ధరించినాడు. ఆ జగన్మాత వాణిమాత కూడా శ్వేత వస్త్రమును ధరించే ఉంటుంది. అందుకోసమే అన్ని స్వరూపములు తానే విఘ్నేశ్వర స్వామి అని దీని నిదర్శనం ఈ శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం, విష్ణు స్వరూపుడు. అందరినీ విష్ణువుని జయించేవారు లేరు, అందుకనే విష్ణువుకి పేరు వచ్చింది. అందుకోసమే తను జయించేవారు సృష్టిలో ఎవరు లేరు, అందుకోసమే విష్ణు స్వరూపుడవు. అంత పాలకుడవు, లోకాలను పాలించువాడు. శశివర్ణం, శశి అంటే చంద్రుడు, తెల్లటి వర్ణము కలిగినటువంటి వారు. విఘ్నేశ్వర స్వామి వర్ణము తెలుపు వర్ణము. తెలుపు అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం కదా, జ్ఞాన స్వరూపుడని కూడా గుర్తుంది. ఆయన వర్ణం కూడా శశివర్ణం. చంద్రుడు ఎట్లా పౌర్ణమి రోజున ఎట్లా పూర్ణ కళ్ళతో ప్రకాశిస్తుంటాడో, తెల్లటి వర్ణముతో తెల్లటి కాంతితో చల్లటి కిరణాలతో ప్రకాశిస్తుంటాడు చంద్రుడు. అట్నే తెల్లటి వర్ణముతో జ్ఞాన కిరణాలు వెదజల్లుతూ విఘ్నేశ్వర స్వామి భాషిస్తాడు అని దీని అర్థము. అందుకోసమే విఘ్నేశ్వర స్వామి శశిస్వరూపుడై ఉన్నాడు, తెల్లటి వర్ణంతో ఉన్నాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. 4 చేతులు ఉన్నాయి. ఎందుకు 4 చేతులు పెట్టుకున్నావు? 2 ఉంటే సరిపోవా అంటే, ధర్మం నన్ను స్మరణాగతి పొందినంత మాత్రమున, శరణాగతి పొందినంత మాత్రమున, స్మరణ చేసినంత మాత్రమున ధర్మ మార్గంలో పయనించే ధీశక్తిని ఇస్తాను. అర్థమును, డబ్బును ప్రసాదిస్తానంటే సమస్త కోరికలు నెరవేరుస్తుంటాను. కామం అంటే కోరికలు, సమస్త కోరికలు సిద్ధింపజేసి అర్థము నాకు ఏ సంపదలు పరసంపదలు, ఈ భూలోకంలో నీకు ఎంత అవసరంగా ఆ సంపద ఇస్తా. ఆకల్లో ఎంత ఉండినా లాభం లేదు కదా, ముక్తిని కూడా ప్రసాదిస్తాడు విఘ్నేశ్వర స్వామి. ఏ సంపద పరసంపద 2 ప్రసాదిస్తారు. ధర్మ అర్థ కామ మోక్షమును, ముక్తిని ప్రసాదిస్తాడు. అందుకోసమే విఘ్నేశ్వర స్వామికి 4 చేతులు ఎందుకు పెట్టుకున్నాను అంటే, ధర్మార్థ కామ మోక్షములు నేను ప్రసాదిస్తాను. మీరు భయపడవలసిన అవసరం 4 ఉన్నాయి నా దగ్గర, 4 ఇస్తాను. అయితే నన్ను శరణాగతి పొందిన వారికే, ఎందుకంటే రేడియో చెడిపోతే మాత్రం ఆకాశవాణి వినబడదు కదా, రేడియో కరెక్ట్ ఉంటేనే వినబడుతుంది. సంపూర్ణమైన శరణాగతి పొందిన వారే కరెక్ట్గా ఉన్నట్టు, అట్టివారికే ఆ దివ్యత్వాన్ని విఘ్నేశ్వర స్వామి ప్రసాదిస్తారు. అందుకోసమే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంగా ఎంత బాగుంటాడు, ఎంత ముద్దుగా ముచ్చటగా ఉంటాడు. అందుకోసం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. నేను ధ్యానిస్తున్నాను సమస్త విఘ్నములు శమించుట నిమిత్తమే, తొలగించుట నిమిత్తమే, అటు తొలగిపోవుట నిమిత్తమే స్మరిస్తున్నాను. ప్రసన్నవదనుడవై, నీ వదనం అంటే ప్రశాంతంగా ఉంటాడు, చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉంటాడు. అందుకోసమే గజము అంటే గజమునకు ఎంత తెలివి ఉంటుందో తెలుసా? గజమునకు కోపం రాదు, అది బలమైనటువంటిది. బలవంతునికి కోపం ఏముంది? బలహీనుల ముందు తిట్టుతాడు, 2 దెబ్బలు కొడతాడు. కోపగించుకునేవలసిన అవసరము లేదు, బాధపడడం తప్ప కోపగించుకోరు వాళ్ళు. అందుకోసమే విశ్వశాంతకై విఘ్నేశ్వర స్వామి శాంతస్వరూపుడి, సమస్త జ్ఞానస్వరూపుడి. అందుకోసమే గజశిరస్సు, ఏనుగు మహా తెలివి. ఈ అన్ని ప్రాణులలో, ఈ సృష్టిలో 84 లక్షల ప్రాణులు, అన్ని ప్రాణుల కన్నా తెలివైంది ఏదంటే ఏనుగు. మహా తెలివి ఉంటుంది, గజ తెలివి అంటారు, మహా తెలివి. అందుకోసమే
ఆ శిరస్సును అతికించటానికి కూడా మహా తెలివి కలిగిన వారును నిదర్శనంగా తీసుకోవాలి. విఘ్నేశ్వర స్వామికి ఉన్నంత తెలివి ఈ సృష్టిలో ఇంకొవరికి లేదు. అన్ని తెలుగులు తానే ఉన్నాయి, అన్ని తెలుగులు తానే ప్రసాదిస్తాడు. తాను నమస్కారం చేసి ముందు ఆది పూజ్యుడు. అందుకోసమే ప్రథమంలో పూజలు అందుకున్న దేవుడు ఎవరంటే విఘ్నేశ్వర స్వామి. విఘ్నేశ్వర స్వామిని ఎప్పుడైతే ఆ శిరఛేదనం చేసిన తర్వాత గజాసురుని యొక్క శిరస్సు తెచ్చి అతికించిన తర్వాత అప్పుడు చిన్న చేసిన బొమ్మ కదా, కడుపు బొజ్జగా ఉన్నది, చేతులు ఒక విధంగా స్వయంగా అమ్మ చేసింది కావున కొంచెం ఒక రూపము, తొండం ఉన్నది, గజముఖం ఉంది, అంత రకాల చంద్రుడు చూసి నవ్వినాడు. ఎంత వింతగా ఉన్నాడు, బొమ్మ బాగుంది, మంచిగా ఉన్నాడని. చంద్రుడు అందవాడు కదా, కొంచెము అహంకారం అన్నమాట, కొంచెం చంచలత్వం ఎక్కువ కొంచెం. అందుకోసమే కొంచెం నవ్వినాడట. ఈ పిల్లవాడు బాగానే ఉన్నాడు, ఎందుకంటే అందరూ సమస్త దేవతాగణమునకు ఎప్పుడైతే విఘ్నేశ్వర సమస్త విఘ్ననాయకుడుగా సమస్త విఘ్నములు తొలగించేలాగున సమస్త విఘ్నాలు తొలగించి ఆది పూజుడయ్యేలాగున విఘ్నేశ్వర స్వామికి ఆది పూజుడని వరమిచ్చేసి ప్రథమంలో నిన్ను పూజించినటువంటి వారికి సమస్త విఘ్నములు తొలగిపోతాయి, ఆది పూజుడవై భాషించాలి. ఏ వ్రతములు చేసినా, హోమాలు చేసినా, ఎక్కడ ఏ కార్యక్రమాలు చేసినా నిన్ను పూజించిన తర్వాతనే సమస్త ఫలితము సిద్ధిస్తుంది. పూజ యొక్క ఫలితము సంపూర్ణంగా సిద్ధించాలంటే నిన్ను పూజించిన తర్వాతనే అన్నీ సిద్ధించునుగాక అని శివుడు వరం ఇచ్చినాడు. అందరూ దేవతా సమూహం అంతా మాకు విఘ్నాలు రాకూడదని చెప్పి మంచి ఉండ్రాలు చేసినారు, రకరకాల లడ్లు, రకరకాల ప్రసాదాలు పెట్టినారు. చిన్న పిల్లవాడు కావున కొంచెం కడుపు నిండుగా బాగా తిన్నాడు. అంటే ఈ లోకాలను సృష్టించిన తండ్రి ఆ రూపంలో సృష్టింపబడ్డాడు, కానీ చిన్న రూపం ఉంది కావున అప్పుడు చిన్న పిల్లవాడి రూపంలో ఉన్నాడు, ముద్దుగా ముచ్చటగా ఉన్నాడు. ఆ ప్రసాదాలు తిన్నాడు, ఆడుకుంటూ దొగ్గాడుతూ బాగున్నాడు. ఒకసారి లేస్తున్నాడు, కూర్చొని లేచి నృత్యం చేస్తున్నాడు ఆనంద పారవేశ్యంలో. అట్టి సందర్భంలో చంద్రుడు నవ్వగానే అప్పుడు చంద్రునికి శపించినాడు. ఓ చవితి చంద్రుడా, నిన్ను చూసినటువంటి వారులకు లీలాపనిందలు పొందుదురుగాక అని చెప్పి అక్కడ పార్వతీమాత నా చంద్రుడు ఎప్పుడైతే ఆ చంద్రుని దృష్టి సోకి మూర్ఛిల్లు పడిపోయినాడు, మరణించినాడు. కడుపు పగిలి దుష్టి దోషము అంటారు అని పెద్దలు చెప్పుతుంటారు. అందుకోసం ద్విముఖుడుగా కావాలి, అక్కడ ద్విముఖుడు అయి ఉన్నాడు. అందుకోసము ఇక్కడేం మరణించి ఉండడు. చాలామంది వ్యాఖ్యానాలతో చెప్పుతారు. మరణించిన తర్వాత ఎట్లా శపించినాడు విఘ్నేశ్వర స్వామి అంటే అక్కడ ఆయనకు ఉండ్రాలు కడుపు నిండి ఉంటే కడుపు పగిలిపోయింది, అన్ని ఉండ్రాలు బయటకు వచ్చిన రకరకాలు చెప్తారు. విఘ్నేశ్వర స్వామి ఇంకా మరణము లేదు, మరణమునకే మరణింప చేసేవాడు విఘ్నేశ్వర స్వామి. ఇంకా మరణం ఎక్కడుంది? లేదు. ఆది పూజ్యుడై ఉన్నాడు, సమస్త వరాలు పొందున్నాడు, ద్విముఖుడై ఉన్నాడు, ఇంకా మరణం ఎక్కడుంది? లేదు. అందుకోసమే చంద్రుడు నవ్వినందువల్ల ఇక్కడి నుంచి నీకు ఒక శిక్ష పార్వతీమాత శపించింది. చంద్ర, నా కుమారుని చూస్తూ నువ్వు ఎందుకు ఆ పరమేశ్వరుని యొక్క శిరస్సునైనా ధరించినంత మాత్రమున కదా నీకు ఇంత అహంకారము. ఇక్కడి నుంచి నీకు ఒక శిక్ష. నిన్ను ఇక్కడ చవితి చంద్రుడవై ఈ చవితి రోజు నిన్ను ఎవరు చూస్తారో లీలాపలిందలు పొందుదురుగాక అనగా నిన్ను చూసినంత ఆపదలు గురైపోతారని శాపన పెట్టింది. విఘ్నేశ్వర స్వామి కూడా శపించినాడు. అప్పుడు సమస్త దేవతాగణమంతా ఋషులు దేవతలు తల్లడిల్లిపోయినారు. మా చంద్రుడు ఆకాశంలో ఉంటాడు. ఆకాశంలో ఉన్న చంద్రుని అంశనే ఒక భాగమును శివుని యొక్క శిరస్సున బాలచంద్రుడై ఉన్నాడు, ఒక అంశ అక్కడ ఉన్నాడు. అక్కడ అంశ ఇక్కడ అంశ ఒకటే. మరి ఇంకా ఏం చేయాలి? అందుకోసమే మళ్ళా వేడుకున్నారు సమస్త ఋషులు దేవతలు సమస్త దేవతాగణమని ప్రాధేయపడగా ఎవరైతే విఘ్నేశ్వర స్వామిని ప్రమితను పెట్టి ఈ రోజున ఈ విఘ్నేశ్వర స్వామి పుట్టినరోజున భాద్రపద శుద్ధ చవితి రోజున ఎవరైతే నా కుమారుని యొక్క విగ్రహమును పెట్టి ప్రమితతో
అనగా మట్టి ప్రమిదలు కానీ బంగారం కానీ ఏదైనా సరే తన ప్రతిబింబమును పెట్టి పూజించి ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క కథాక్షతలు తన పైన అంటే చరిత్ర చదివి ఆ కథాక్షతల శిరస్సు పైన ధరించినటువంటి వారికి ఆ లీలాప నిందల నుంచి బయట వైతొలుగుదురుగాక, అవి పని చేయకుండునుగాక అని వరం ఇచ్చింది పార్వతీమాత. విఘ్నేశ్వర స్వామి తదస్తన్నాడు, నీకు ఇప్పుడు జరిగింది శిక్ష, నన్ను చూసి నవ్వుతావా? మరి ఆ చిన్నగా నవ్వుతేనే అంత శిక్ష పడితే ఈనాడు ఆ విఘ్నేశ్వర స్వామిని దేవతలు నిందిస్తున్నారు, పూజిస్తలేరు. వాళ్ళు మట్టి బొమ్మలు, రాతి విగ్రహాలు, ఎక్కడున్నాడని అని అనేవారికి ఇంకెంత పెద్ద శిక్ష పడుతుందో చూడండి. సృష్టిలో యుగాల వరకు కూడా ఆ పాపం తొలగనటువంటి శిక్షలు అనుభవిస్తారు వాళ్ళు. అందుకోసమే విఘ్నేశ్వర స్వామిని పూజిస్తే చాలు సుమా, సమస్త విఘ్నముల నుండి బయటపడతారు. ఆ విఘ్నాలే అసలు ఆ విఘ్నేశ్వర స్వామిని నామంను ఉచ్చరిస్తే చాలు విఘ్నములే రావు. సూర్యుడు ఉన్న చోటికి చీకటి వస్తుందా? సూర్యుడు ఉన్న చోటికి చీకటి రాదు. విఘ్నేశ్వర స్వామి నామ సంకీర్తన చేస్తున్నటువంటి పుణ్యపురుషుల చెంతకు మాయాజాలము అక్కడికి రానే రాదు, అసలు విఘ్నములు రానే రావు. వాళ్ళు ప్రశాంత స్వరూపులై జీవిత పర్యంతం ఆనందదాయకంగా ఉంటారు. అందుకోసమే విఘ్నేశ్వర స్వామి సాక్షాత్తు ఓంకార స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు. ఓం 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 ఓంకార రూపం త్రహమితి చ పరం యత్స్వరూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం హి కలయతి మనసస్తేజసిందూరమూర్తిం యోగీంద్ర బ్రహ్మరంధ్రే చ సకల గుణమయం శ్రీహరేంద్రేణ సంగం గం 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 గణేశం గజముఖమపితో వ్యాపకం చింతయంతి అని దేవతా సమూహమంతా ప్రార్థన చేసినారు కైలాస పర్వతంలో. ఓ ఓంకార స్వరూపుడా, ఓ పరబ్రహ్మ స్వరూపానందరూ ప్రార్థన చేసినారు విఘ్నేశ్వర స్వామి. ఇక్కడ ఓం 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 ఓంకార రూపం అని ఇక్కడ 3 సార్లు ఓంకారాన్ని ఎందుకు పలికినారంటే 3 సార్లు ఓంకారం పలికినందువల్ల ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమైన తాపత్రయాలు ఉన్నాయి. దేవతల వల్ల కలిగే ఏమైనా విఘ్నాలు, దేవతలను పూజించలేదు, దూషించిన మీద పొరపాటు వల్ల దేవతల వల్ల విఘ్నాలు కొన్ని కలుగుతుంటాయి. ఈనాడు అతివృష్టి, అనావృష్టి, మిడతలు, ఎలకలు, రకరకాలు ఎన్నో మనకు రకరకాలుగా ఎన్నో మనకు తెగుళ్ళు వస్తున్నాయి. ఈ అన్ని కూడా దేంట్ల వల్ల అంటే దేవతల వల్ల కలిగే విఘ్నములు. అందుకోసమే అతివృష్టి అనావృష్టి ఉన్న ఎన్నో కురిపిస్తున్నారు. ఇలాంటివి లేకుండా ఉండాలంటే విఘ్నేశ్వర స్వామిని అర్చించాలి, పూజించాలి. అప్పుడు దేవతలు కలిగించే విఘ్నములు ఆది దైవికమైన విఘ్నం తొలగిపోతుంది. ఆది భౌతికమైన విఘ్నములు ఉన్నాయి. ఆది భౌతికమనగా రోగాలు వస్తుంటాయి తెలియకుంటే. ఎన్నెన్నో ఆహార విహారాదుల వల్ల ఎన్నో రోగాలు, శరీరం చెడిపోతుంటుంది, ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఆది భౌతికమైనటువంటి విఘ్నాలు ఉన్నాయి కదా, ఇవి కూడా తొలగిస్తాడు. ఆధ్యాత్మికం మనసు వల్ల కలిగే రోగాలు మనసులో ఉంటాయి, దానికి ఈ శరీరంతో సంబంధం లేదు. ఆ మనసుకి ఎన్నెన్నో అల్లకల్లోలాలు ఎన్నెన్నో వస్తుంటాయి, ఎన్నెన్నో దుఃఖములకు గురవుతాయి. అప్పుడే నవ్వుతుంది, అప్పుడే ఏడుస్తుంటారు. రకరకాలు ఎన్నెన్నో చింతలు వచ్చి సముద్రంలోకి యుగయుగాల నుంచి కూడా నదులు ప్రవహించిన కడుపు నిండుతుందా? సముద్రుడు పెరుగుతున్నాడా, కృంగుతున్నాడా? లేదు. ఈ మనసుకు ఎన్ని చింతించు, ఎన్ని తిను, ఎన్ని చేసినా దాని కడుపు నిండదు, ఖాళీ. ఎప్పుడు చింత చేస్తూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. అట్టి మనసు ప్రశాంతంగా ఉండాలంటే, ఆధ్యాత్మిక దుఃఖము తొలగిపోయి ఆనంద స్థితిలో ఉండాలంటే విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించాలి. ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఆది భౌతికములు, శారీరకం వల్ల కలిగే రోగములు, దేవతల వల్ల కలిగే విఘ్నములు, మానసికం వల్ల కలిగే ఒత్తిడులు ఇవన్నీ తొలగిపోవాలంటే
ముందు 3 సార్లు ఓంకారం చేయాలి. ఎవరైనా 3 సార్లు ఓంకారం చేసినందువల్ల ఈ 3 దోషాలు తొలుగుతాయి. ఎందుకు 3 సార్లు ఓంకారం చేస్తారంటే ఓంకారం భగవంతుని యొక్క నామవాచకము. రామయ్య అంటే రామయ్య పలుకుతున్నాడు, శివయ్య అంటే శివయ్య పలుకుతున్నాడు. అట్నే ఓం అంటే పరబ్రహ్మం పలుకుతాడు. ఆ పరబ్రహ్మమే విఘ్నేశ్వర స్వామి. అందుకోసమే ఓంకార స్వరూపుడవు. ఓం అనగా అకారము, ఉకారము, మకారము ఈ 3 మాత్రలు కలిసి అర్ధమాత్ర స్వరూపమైన ఓంకారముగా ఉన్నది. అందుకోసము ఓం అనగా పరబ్రహ్మము, అకారము బ్రహ్మ, ఉకారము విష్ణు, మకారము శివుడు. ఈ అకార ఉకారములు కలిసి ఓంకారమైంది. అర్ధమాత్ర స్వరూపమైన ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. అందుకోసమే ఓంకారం మంత్రము సప్తకోటి మంత్రముల కల్లా ఉత్కృష్టమైన మంత్రము ఏదంటే ఓంకారము. ఏ మంత్రమును ఉచ్చరించాలన్నా ముందు ఓంకారము గురుదేవులు ఉపదేశమిచ్చినా, ఈ సృష్టిలో ఏ మంత్రము చదవాలన్నా ఓం పెడతారు. ఓంకారము లేని, ఓంకారోచ్చారణ లేని మంత్రము శిరస్సు లేని మండినముతో సమానమన్నారు మన మహర్షులు వేదశాస్త్రముల యందు. శిరస్సు లేకపోతే మండెమునకు ఇలువున్నదా? లేదు. అట్నే ఓంకారోచ్చారణ లేకుండా చేసే కార్యక్రమాలన్నీ కూడా నిష్ప్రయోజనమే. అందుకోసమే ఓంకారమును ఆ విఘ్నేశ్వర స్వామిని ఓంకార స్వరూపుడవు నువ్వు. అందుకోసమే ఓం 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 ఓంకార రూపం త్రహమితి చపరం. త్రహ అంటే 3, అంటే పాతాళలోకము, మధ్యలోకము, పైలోకాలు. త్రహ అంటే త్రిపుటి ఎన్నో తీసుకోవాలి, వ్యాఖ్యానాలుగా తీసుకోవచ్చును. అందుకోసం ఈ త్రహమితి అపరం చపరం అంటే దీనికన్నా అతీతుడుగా ఉన్నాడు. ముల్లోకాలను సృష్టించిన దేవుడు. ఈ ముల్లోకాలను సృష్టించి దానికి చూసుకుంటూ అతీతుడుగా ఉన్న పరబ్రహ్మ స్వరూపుడవు నువ్వు విఘ్నేశ్వర స్వామిని స్తుతిస్తున్నారు. దేవతా సమూహమంతా ఆ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహమును పొందుట నిమిత్తమే పార్వతీ పరమేశ్వర కుమారుడై ఉన్నాడు. కావున సమస్త విఘ్నములను మీరు తొలగించుట నిమిత్తమే విఘ్నేశ్వరుడుగా ఆది పూజుడుగా మీ తండ్రి పెట్టినాడు. కావున మా అందరి విఘ్నములు తొలగించుట నిమిత్తమై అధిపతిగా పెట్టినావు. కావున మాకు సమస్త విఘ్నములు తొలగిపోయి మేము సంతోషంగా వండుట నిమిత్తమై ఓ విఘ్నేశ్వర అని దేవతా సమూహమంతా చేతులు జోడించుకొని విఘ్నేశ్వర స్వామిని ప్రార్థన చేస్తున్నారు. ఈ ముల్లోకాలకు అతీతుడవు నువ్వు. త్రహమితి చపరం యత్స్వరూపం తురీయం. యత్స్వరూపం తత్ యత్ అంటగా యత్స్వరూపం తత్స్వరూపం అనగా పరబ్రహ్మ స్వరూపం. ఈ లోకాలను సృష్టించి లోకాలకు అతీతుడుగా ఉన్నాడు కదా పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ స్వరూపుడవు నువ్వు. యత్స్వరూపం తురీయం. తురీయాతీత స్థితి అనగా అతీత స్వరూపుడవు. త్రైగుణ్యాతీత నీలం యహి. ఓం ఓం ఓంకార రూపం త్రహమితి చపరం యత్స్వరూపం తురీయం. త్రైగుణ్యాతీత నీలం హి. త్రైగుణ్యాతీత సత్వరజస్తమో గుణములు మాయ. సత్వగుణము, రజోగుణము, తమో గుణములు ఈ 3 మాయ. త్రైగుణ్యాతీత ఈ త్రైగుణాలకు అతీతుడవు నువ్వు. ఈ సృష్టి ఈ 3 సంసారం అంటే సంసారం ఇది బుద్ధి సాధ్యంబు గుణకర్మ గణబద్ధమజ్ఞాన కారణము. సంసారం అంటే ఏంటంటే ఈ మాయ అంటే ఏదంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఈ 3 మాయ. ఈ 3టికి అతీతమైన గుణాతీత స్థితి విశుద్ధత్వం. విశుద్ధము అనగా శుద్ధ చైతన్య స్వరూపము. అది పరబ్రహ్మ స్వరూపము. గుణాతీత స్థితి. గుణాలకు అతీతమైంది ఏ పరబ్రహ్మం ఉన్నదో అదే దైవము. దైవము ఆ దైవమే తాను. నువ్వు పరబ్రహ్మవు. అందుకని త్రైగుణ్యాతీత నీలం హి. గుణాతీతుడవు అనగా ఈ సృష్టిని సృష్టించినావు అంటే గుణాలను సృష్టించినావు, మాయను సృష్టించినావు. ఈ సృష్టించి దీనికి అతీతుడుగా నువ్వు ఉన్నావు. అందుకోసమే నువ్వు త్రైగుణ్యాతీత నీలం హి కలయతి మనసస్తేజ సింధూర మూర్తిం. కలయతి మనసస్తేజ
సింధూరమూర్తిం, దీనికి అతీతుడిగా ఉన్నావు. మనసుకు తేజస్సును, ఆనందమును, సమస్త ఇంద్రియాలకు ఒక దివ్య చైతన్యాన్ని ప్రసాదించే, ఈ సృష్టి కూడా సమస్త శక్తులు ప్రసాదించే దివ్య చైతన్య పరబ్రహ్మము నువ్వే విఘ్నేశ్వర స్వామి అని స్మరణ చేస్తున్నారు. మనసస్తేజ సింధూరమూర్తిం, సింధూరము తెలుపు, కర్పూరము తెలుపు, సింధూరము కాంతి ప్రకాశ స్వరూపడు, కాంతి స్వరూపుడు, కర్పూర స్వరూపుడు, సింధూర స్వరూపుడవై నువ్వు ప్రకాశిస్తున్నావు. తెల్లటి వర్ణము కలిగినావు పరబ్రహ్మ. సింధూరమూర్తిం యోగీంద్ర బ్రహ్మరంధ్రే చ, యోగీంద్రులు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రార చక్రంలో పరబ్రహ్మ స్వరూపుడివి. సహస్రార కమలంలో పరబ్రహ్మము నివాసమై ఉన్నాడు. అది బ్రహ్మరంధ్రము, ఆకంటే సహస్రార కమలము. అక్కడి నుంచి యోగీశ్వరులు పరమాత్మను ప్రార్థన చేసి ప్రాణవాయువుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ముక్తాత్ములు అవుతారు. ఆ ముక్తిని ప్రసాదించేవారు ఎవరంటే నువ్వే పరబ్రహ్మవు అని ప్రార్థన. యోగీంద్ర బ్రహ్మరంధ్రే చ సకల గుణమయం, సకల గుణమయం, సకల గుణాలు నీలో ఉన్నాయి, సద్గుణాలు నీలో ఉన్నాయి. గుణాలు నీలో కాదు, సద్గుణ స్వరూపుడవై నువ్వు అయి ఉన్నావు. గుణాలే నీ స్వరూపము, ఏమి సద్గుణములే నీ స్వరూపము. అంటే గుణాలు భగవన్ స్వరూపమైతే మనం కూడా సద్గుణాలను ఆచరిస్తున్నాం కదా. సన్మార్గ ప్రవర్తకులమై వెళుతున్నప్పుడు అప్పుడు ఆ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం ఉండి ఆ విఘ్నేశ్వర స్వరూపం అయినట్ట కాదా మనం కూడా? చెప్పండి. సకల గుణమయం, సకల గుణ స్వరూపుడు నువ్వైనప్పుడు అట్టి సద్గుణాభూషితులై ఏ మానవులు సంచరిస్తున్నారో వాళ్ళు దైవాంశ సంభూతులే అని తెలుసుకోవాలని మహర్షి చెప్పినారు. వాళ్ళంతా అవతార పురుషులే, వాళ్ళందరూ విఘ్నేశ్వర స్వరూపులే. ఈ భూలోకంలో సద్గుణ సంపన్నులై సన్మార్గ ప్రవర్తకులై విహరిస్తున్నారు. వాళ్ళంతా ఆ భగవంతుని తేజోస్వరూపులుగా మీరు భావించండి. సకల గుణమయం శ్రీహరేంద్రేణ సంఘం. శ్రీ అంటే శుభము, శ్రీ అంటే శుభము, సంపద, కీర్తి, యశస్సు. కీర్తి నీలో నుంచి, కీర్తి వలన నువ్వే, యశస్సు వలన నువ్వే. యశస్సు నీ స్వరూపమే, కీర్తి నీ స్వరూపమే. సమస్త భాగ్యము అంత సమస్త భాగ్య స్వరూపుడవై నువ్వే ఉన్నావు. ఏది కావాలన్నా నిన్ను ప్రార్థిస్తేనే అవి ప్రాప్తిస్తాయి, లేకపోతే ప్రార్థించవి. శ్రీ హరేంద్రేణ సంఘం, హరి ఇంద్రాది సంఘం అంటే ఈ విఘ్నేశ్వర స్వామి పరబ్రహ్మ యొక్క దివ్య శక్తి వల్లనే ఇంద్రుడు పాలన చేస్తున్నాడు. హరి తన అంశయి ఉన్నది, తన శక్తి వల్లనే హరి పాలిస్తున్నాడు. అంటే హరే తాను, హరే విఘ్నేశ్వర స్వామి ఇక్కడ. ఎందుకంటే ముందు విష్ణు ఉన్నాడు కావున ఇక్కడ దేవతలంతా స్తుతిస్తున్నారు. ఎందుకంటే త్రిమూర్తి స్వరూపుడు కావున సంఘం అంటే కలయిక, అనగా విష్ణు తేజస్వరూపుడవే నువ్వే విష్ణువు, విష్ణువే నువ్వే ఇంద్రాది దేవతల రూపంలో సమస్త లోకాలను పాలన చేస్తున్నావు. హరేంద్రేణ సంఘం అనగా హరి అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిమూర్తులు, త్రిమాతలు, ఇంద్రాది దేవతలు అందరిలో ఉన్న చైతన్య పరబ్రహ్మం ఏదంటే నువ్వే, ఇంకా ఎవ్వరు కారు. శ్రీహరేంద్రేణ సంఘం గం 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 గణపతిం గజముఖమపితో వ్యాపకం చింతయంతి. గం 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 అని ఎందుకన్నారంటే, గం అంటే సమస్త పాపము తొలగింపబడే ఒక దివ్యమైనటువంటి మంత్రము, బీజాక్షర మంత్రము. సమస్త పాపములు తొలగిపోయి సమస్త సంపదలు ప్రాప్తిస్తాయి, సమస్త మనోభిష్ట సిద్ధిస్తుంది ఈ మంత్రము వల్ల. అది గురుదేవులే చెప్తారు. అది లోహార్థం ఉపదేశాలు ఇచ్చినప్పుడు. అందుకోసమే ఈ మంత్ర గం గం గణేశం, గణములకు ఈశుడు అంటే పాలించువాడు, విశ్వేశ్వరుడు అంటున్న విశ్వమును పాలించువాడు. గణములు అనగా అష్టదిక్పాలకులు, సమస్త గణులు, దేవతా సమూహం అంతా అందరినీ పాలించేవారు ఎవరంటే విఘ్నేశ్వర స్వామి. గం 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 గణపతిం గజముఖమపితో వ్యాపకం చింతయంతి. గజముఖ స్వరూపుడవై నువ్వు సమస్త లోకాలను పాలిస్తున్నావు.
వ్యాపకం చింతయంతి గజముఖమపితో వ్యాపకం చింతయంతి, గజముఖ స్వరూపుడవై ఒక దగ్గర లేవు, అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మ, సర్వవ్యాపకుడవై ఉన్నావు నువ్వే. గజముఖం అపితో వ్యాపకం చింతయంతి, అంతటా ఉన్నాడు కావున నిన్ను చింతిస్తున్నా, ప్రార్థిస్తున్నా, నా మనోభిష్ట సిద్ధింపచేయి తండ్రి అని సమస్త దేవతాగణమంతా కూడా విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించినారు. విఘ్నేశ్వర స్వామి పట్టలేని ఆనందంతో నన్ను స్మరించినంత మాత్రమున నేను అక్కడనే ఉంటాను, మీ మనోభిష్ట సిద్ధింపచేస్తాను వరం ఇచ్చినాడు విఘ్నేశ్వర స్వామి. అందుకోసము ఇంకా ఈ శ్లోకాలు చాలా ఉన్నాయి. మరి వ్యాఖ్యానాలు సమయం వచ్చినప్పుడు వ్యాఖ్యానాలు చేసుకుందాం. సంగ్రహంగా చెప్పినాం కావున ఇంకా విఘ్నేశ్వర స్వామి శ్లోకాలు చాలా ఉన్నాయి కావున భగవంతుని గురించి వర్ణించాలంటే 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషుని కలవి కాదు. అయితే ఒక్క సద్భక్తుణ్ణి, సన్మార్గ ప్రవర్తకుణ్ణి, ఒక పుణ్యపురుషుణ్ణి వర్ణించాలంటే 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషుని కూడా అలవి కాదన్నాడు మలయాళ స్వామి వారు. బిడ్డ కన్నా తల్లి గొప్పది. బిడ్డ ఏడ్చినప్పుడు మాత్రం బిడ్డ యొక్క పరిస్థితి తల్లి గ్రహించదు, ఎందుకు ఏడుస్తుందో అని చెప్పి తల్లి అక్కడనే ఉంటుంది. భక్తానాం రోదనం బలం, బాలానాం రోదనం బలం. పిల్లవాడు ఏడిస్తే చాలు పిల్లవానికి బలం, తల్లి చెంత ఉంటుంది. అట్నే భక్తుడు పరమాత్మ గురించి ఎక్కువ ప్రార్థిస్తూ చాలు కన్నీటి దారులు కారుస్తూ నీ దర్శనం కావాలని ఏడుస్తూ ఆనంద పారవశ్యంలో మునిగి భగవంతుని స్మరిస్తూ ఆనంద భాష్పాలు కారుస్తూ పిల్లవాడు నవ్వుతుంటే తల్లి ఆనందపడుతుంది. ఏడుస్తూ కూడా ఎందుకు ఏడుస్తుందని నవ్వుతుంటే పోదు, తల్లి ఏడుస్తే పోదు. ఆ చిరునవ్వులు చూసుకుంటూ ఆనంద పారవశ్యంలో ఉండిపోతుంది. అందుకోసమే భగవంతును స్తుతిస్తూ కీర్తిస్తూ ఆనంద భాష్పాలు కారుస్తూ అప్పుడప్పుడు ముక్తి కావాలా, దర్శనం కావాలని ఏడుస్తూ పరితపిస్తూ ఆనంద భాష్పాలతో ఆ భగవంతుని అభిషేకాలు చేస్తూ స్మరిస్తూ ఉన్నటువంటి పరమభక్తాగ్రేశ్వరులను వర్ణించాలంటే 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునికి అలవి కాదు, 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునికి అలవి కాదని మలయాళ స్వామి వారు తన గ్రంథ రచనముల యందు లెక్కించినారు ఈ రహస్యము. ఇది పురాణముల యందు కూడా చెప్పబడింది. అందుకోసమే ఆ విఘ్నేశ్వర స్వామి మహిమలు వర్ణించాలంటే ఇంకా ఎవరికీ సాధ్యం కాదు. ఆయనకు పుట్టుకుంటే కదా, పుట్టుక లేనివారు ఆ పరబ్రహ్మమును ఆ మూషికాసురుని వధించుట నిమిత్తమై ఆ పరబ్రహ్మము చేతులు అతడు కావాలని కోరిక అతనికి ఉంది కావున ఆ పరబ్రహ్మమునే నాకు కుమారుడు కావాలని కోరుకోకుండా నాకు ఒక కొడుకు కావాలి అని కోరుకున్నందువల్ల భూత భవిష్యత్తు వర్తమానములు అన్నీ ఆ జగన్మాతకు జగదీశ్వరునికి తెలుసు కావున మునుముందు మూషికాసురుని వధించట నిమిత్తమై ఇప్పుడు కాదు కాలక్రమేణా అట్టి కుమారుడు నీకు ఉదయిస్తాడు, జన్మిస్తాడు, అంటే నువ్వు సృష్టింపచేస్తావు అని అర్థం. అందుకోసం అట్టి కుమారుడు నీకు అయోనిజ సంభూతుడై నీకు జన్మిస్తాడు, నీ కుమారుడై భాషిస్తాడని పరమేశ్వరుడు వరమివ్వడం. ఆ పరమేశ్వరుడు ఎవరైనా పుట్టి ఉంటారు, పుట్టని వారు ఎవరంటే దేవుడు, ఆ పరమేశ్వరుడు. ఆ విఘ్నేశ్వర స్వామిని అమ్మ చేసింది, కానీ పరమేశ్వరుని ఎవరు చేసినారు, ఎవరు సృష్టించినారు, ఎవరు సృష్టించలేదు. అందుకోసమే ఆ పరమేశ్వరునికి అమ్మ లేదు, నాయన లేదు కావున భక్తులందరినీ అమ్మ నాయన చేసుకొని ప్రతిరోజు నాకు అన్నం పెట్టండి, ప్రతిరోజు మీరు అన్నం పెడితే భగవంతుడు పసిపాపై మీ అన్నాన్ని స్వీకరిస్తున్నాడు ప్రసాద రూపంలో. భగవంతునికి అమ్మ నాయన ఎవరు, మనకు ఎవరు అమ్మ నాయన? పరమేశ్వరుడు, ఆ జగన్మాత. ఆ జగన్మాతకు ఆ పరమేశ్వరునికి అమ్మ నాయనలు ఉన్నారా? ఎవరు లేరు, కానీ మనలో చేసుకున్నాడు అంతే. మేము పసిపాపలమై మాకు ప్రసాదము ధూపదీప నైవేద్యాలు స్వీకరిస్తాం. తండ్రి తానే అవుతాడు, తండ్రి తానే అవుతారు, తల్లి తండ్రి అవుతారు, తాత అవుతాడు, పరబ్రహ్మం అవుతాడు, కొడుకు అవుతాడు, బిడ్డ అవుతాడు, మనమడు అవుతాడు, మనమరాలు అవుతాడు, అన్నీ తాను అవుతాడు, ఆడుకుంటాడు భక్తుల ద్వారా పరమేశ్వరుడు. అది సత్యం. అందుకోసమే మీరు ఆ విఘ్నేశ్వర స్వామిని ఎప్పుడు తైలధార వలె లేచింది మొదలుకొని పరుండ వరకు విష్ణు స్వరూపము తానే, శివస్వరూపము తానే, త్రిమూర్తి స్వరూపము, త్రిమాతల స్వరూపము, సమస్త దేవతాగణ స్వరూపము తానే. ఏ దేవుని ప్రార్థించినా విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించినట్టే. ఇది సత్యమైంది. అందుకోసమే మరి అందరిని ప్రార్థిస్తే విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించినట్టు మళ్ళీ ఆ విఘ్నేశ్వర స్వామిని ప్రార్థిస్తే సరిపోదా?
ఆ విఘ్నేశ్వర స్వామినే ప్రార్థిస్తే సరిపోతుంది కదా. అందుకోసమే విఘ్నేశ్వర స్వామిని ప్రథమ పూజ్యుడు. ప్రతి ఇంట్లో విఘ్నేశ్వర స్వామి విగ్రహము లేనటువంటి పటము లేనటువంటి ఇల్లు శ్మశానముతో సమానము. అది ఇల్లే కాదు, అది నరకంలో. అందుకోసమే విఘ్నేశ్వర స్వామి ప్రమిత కానీ పటం ఉండాలి, విఘ్నేశ్వర స్వామిని అర్చించాలి, పూజించాలి. అందుకోసము మీరందరూ పూజిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, పరమ పుణ్యపురుషులు. కావున మీరు ఇంతటితో ఆగకుండా ఆ దైవ దర్శనం చేసుకుంటూ ముక్తాత్ములు అయ్యే వరకు, కైవల్యాన్ని పొందే వరకు, కైవల్యాన్ని పొందిన జీవన్ముక్తులు అయినప్పటికైనా, ముక్తాత్ములైనా సరే తల్లికి రోగము లేదు. తల్లికి రోగం ఉండదు, బిడ్డకి రోగం వస్తుంది. బిడ్డకు రోగం వచ్చినప్పుడు తల్లి పథ్యం ఉంటుంది. బిడ్డ రోగ నివారణార్థమే తల్లి పథ్యం ఉన్నట్టుగా లోక శ్రేష్ఠకు తాను తరించి ముక్తాత్ములైనప్పటికైనా, భగవత్ స్వరూపులై భాషించినప్పటికైనా పరమేశ్వర నామ సంకీర్తన చేయవలసిందే. నిష్కామ కర్మయోగమును, భక్తి యోగమును, ధ్యాన మార్గమును, యోగ మార్గమును, జ్ఞాన మార్గమును ఇవన్నీ అనుసరించాలి సుమా. తాను ఆచరించకపోతే ఇంక ఇతరులు ఆచరించరు. కావున ఉపాధ్యాయుల వారు చిన్నప్పుడు పాఠశాలకు పోయినాడు 9 గంటలకు. మళ్ళా విద్యార్థిగా ఉన్నప్పుడు పోయినాడు. ఉపాధ్యాయుడు అయిన తర్వాత కూడా ఇంకా అవే పాఠాలు చదువుతూనే ఉన్నాడు. అదే సమయానికి లేస్తున్నాడు, అదే సమయానికి పాఠశాలకు పోయినట్టుగా శిష్యులుగా ఉన్నప్పుడు అదే నియమమును, గురువులైన తర్వాత కూడా గీతాపారాయణ, పరమాత్మ ధ్యానము, పరమాత్మ చింతన, సనాతన ధర్మాన్ని, సర్వేశ్వర ధ్యానాన్ని, సర్వేశ్వర స్వరూపలై భాషించిన తాను చేయకపోతే లోకం ఆచరించదు. కావున తల్లికి రోగం లేనప్పటికైనా బిడ్డ నిమిత్తం పథ్యం ఉన్నట్టుగా, బిడ్డ ఉంటుంది, మన తల్లి ఉంటుంది, ఇద్దరు ఉంటారు. తాను తింటే మా బిడ్డ తింటాడు. అందుకోసమే పెద్దలు ఏది ప్రమాణంగా స్వీకరిస్తారో చిన్నలు అదే ప్రమాణంగా స్వీకరిస్తారు. అందుకోసమే మనమందరం కూడా లోకశ్రేయస్సుకై, విశ్వశాంతి నిమిత్తమై మనం ఆచరిస్తూ 10 మంది దగ్గరికి వెళుతూ ఆచరింపచేస్తూ విశ్వ కళ్యాణం అనగా తాను ఉద్ధరింపబడుతూ మానవాళిని దగ్గరికి వెళ్ళి ఇది తప్పు, ఇది ఒప్పు, మంచిది చేయి, చెడు చేయొద్దు, వాళ్ళు తిట్టినా సరే కొట్టినా సరే ఏమి వాళ్ళ నరకాగ్నిలో పడకుండా మోక్ష మార్గానికి పయనిస్తే చాలు. అదే మన గొప్ప వ్రతం. వాళ్ళు తిట్టును కాక, కొట్టును కాక, పిచ్చోళ్ళు వాళ్ళు కొడతారు, తిడతారు. అది వాళ్ళ ధర్మం. అది వాళ్ళకి పిచ్చెక్కింది, అజ్ఞాన స్థితిలో ఉన్నారు. మన జ్ఞానులం కావున దయ్యం పెట్టిన వాడు అదే పలుకు పలుకుతారు. ఆ దయ్యాన్ని నడిపించే వాళ్ళు మాత్రం అన్నిటికీ ఓడ్చుకుంటారు. అట్నే మన జ్ఞానం కావున లోకం దూషిస్తుంటారు, పూజిస్తుంటారు, సర్వావస్థల యందు ఓడ్చుకుంటూ ఆధ్యాత్మిక డిండిమాన్ని మ్రోగిస్తూ మానవాళి వృద్ధిలో తీసుకొని వెళ్ళి వారి ద్వారా సనాతన ధర్మాన్ని ఆచరించే కాలం ఆసన్నమై ఉన్నది ఇప్పుడు ఇట్టి సందర్భంలో. అందుకోసము త్వరలోనే ఆ పరమేశ్వరుడు, ఆ విఘ్నేశ్వర స్వామి సంస్థ దేవత స్వరూపడై ఆయా కలికి భగవాను రూపంలో, వీరభోగ వసంతరాయుని రూపంలో సనాతన ధర్మాన్ని ఉద్ధరించుడ నిమిత్తమే సర్వేశ్వర స్వరూపుడై యతి రూపంలో సర్వత్రా అందరి రూపంలో అవతరించే ఉన్నాడు. అనేక రూపములై భాషిస్తున్నాడు. కావున అన్ని రూపములు ఏకమై ఒక చోట ప్రవేశించి సనాతన ధర్మం ఉద్ధరింపబడుతుంది. అన్ని తేజోపరూపములు ఏకమవుతాయి. సూర్యుడు ఉదయించినప్పుడు చీకట్లు పారిపోయినట్టుగా, అయితే నక్షత్రాలు ఉదయించినప్పుడు మాత్రం చీకటి ఉంటుంది. నక్షత్ర కాంతి రూపంలో అణిగి ఉంటుంది, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు పోతుంది. అట్నే పరమభక్తాగ్రేశ్వరులు అయితే నక్షత్రమును మాత్రమునకు చీకటి రాదు. నక్షత్రమునకు చీకటి రాదు, కానీ చీకటిని మొత్తం తొలగించే శక్తి నక్షత్రమునకు లేదు. అట్నే భక్తులు తన్ను తాను తరించగలుగుతారు, అది సత్యం. అందుకోసమే అట్టి దివ్యశక్తిని ప్రసాదించమని ఆ భగవంతుడు సూర్యునిలాగా రానున్నాడు. ఈ నక్షత్ర స్వరూపులైనటువంటి పరమభక్తాగ్రేశ్వరులందరూ కూడా
రాముడు వచ్చినప్పుడు వానరులు అంతా ముందు వచ్చి పుట్టినట్టుగా, అందరు వచ్చినట్టుగా, కృష్ణుడు వచ్చినప్పుడు సమస్త యాదవులుగా, పంచపాండవులుగా, సమస్త ఋషీశ్వరులుగా, గోపబాలకులుగా, గోపికలుగా అందరూ అవతరించినట్టుగా ఈనాడు పరమేశ్వరునికి అందరూ మరి ఉన్నారు, వచ్చి ఉన్నారు, రానున్నారు, రకరకాలుగా వచ్చి ఆ పరమేశ్వరుని ద్వారా ధర్మస్థాపన జరగనున్నది త్వరలో. అందుకోసము మీరందరూ పరమాత్మ చింతన చేస్తూ ఆ పరమేశ్వరుని మహిమలు 10 మందికి అందిస్తూ, భగవంతుని నామాన్ని వినిపిస్తూ, మహిమలు వినిపిస్తూ, మీరు తరించినప్పటికైనా మానవాళిని ఒక జ్యోతి ఇంకో జ్యోతిని వెలిగించినట్టుగా మన ఆధ్యాత్మిక చైతన్య స్వరూపలమై ఉన్నాం. కావున స్పర్శవేది తాకినందువల్ల ఇనుము బంగారమైనట్లు, ఆ ఇనుము వెంటనే బంగారం కాదు సుమా. ఇనుముకు స్పర్శవేదిని ఎప్పుడు తాకినంత మాత్రం ఇనుము బంగారం ఎప్పుడూ కాదు. దాన్ని చిలుము తీయాలి. చిలుము తీసిన తర్వాత తాకిస్తే బంగారం అవుతుంది. అట్ని ఆ చిలుము పోవాలంటే జప ధ్యాన పారాయణాలు చేస్తే అజ్ఞానమైన చిలుములు పోతాయి. అజ్ఞానమైన చిలుములు ఎప్పుడు పోయిందో అప్పుడు దైవశక్తి అనే స్పర్శవేది తాకినప్పుడు జ్ఞానస్వరూపులై భాషిస్తారు. అందుకోసము అందరి ద్వారా జపధ్యాన పారాయణాలు చేయిస్తూ, అందరి ద్వారా పరమేశ్వరుని స్మరణ చేయిస్తూ, అందరి మోక్ష మార్గం నడిపించే కాలము సనాతన ధర్మమును ఆచరిస్తున్న పరమభక్త యోగీశ్వరులపైన ఈనాడు వాళ్ళపైన భుజస్కంధాలపైన ఆధారపడి ఉంది. కావున అందరి మేలుకొని అందరి మేలుకొంపు చేయాలి. అందుకోసం పరమాత్మ చింతన చేస్తూ మీరందరూ ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शान्तिः शान्तिः शान्तिः. शम्भो शिव शिवा शिव शिवा शिव शिवा. नारायण नारायण नारायण. ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. మరి విఘ్నేశ్వర స్వామి నామాలుంటాయి. విఘ్నేశ్వర స్వామిని పూజించుకొని మరి పూజానంతరము ఆ భగవంతునికి నీ అనుగ్రహం వల్ల ఇన్ని శ్లోకాలు నేర్చుకున్నాను స్వామి, ఇన్ని పద్యాలు నేర్చుకున్నా, ఇన్ని సూక్తులు నేర్చుకున్నాను చెప్పి ఆ పద్యాలనే పుష్పములను, శ్లోకాలనే పుష్పాలను ఆ భగవంతుని అర్పించుకుందాం. ఇక పూజ ఉంటుంది, వెంటనే పూజ చేసేది. ఓం నమః శివాయ.